అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఏపీ సిఐడి విభాగం ఆయనకు లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు విజయసాయికి ఎల్ఓసి జారీ అయింది. కాకినాడ సీపోర్టుల వాటాల కేసును సిఐడి తీవ్రంగా పరిగణించింది. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డి పైన సిఐడి తాజాగా ఎల్ఓసి జారీ చేసింది. వీరు ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3600 కోట్ల విలువైన వాటాలను వైసీపీ నేతలు తనను బెదిరించి లాగేసుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ అక్రమాలు జరిగాయని వివరించారు. దీనిపై సిఐడి కేసు నమోదు చేసింది. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు బెదిరించారనే ఆరోపణలను సిఐడి పరిశీలిస్తుంది. తనకు సంబంధించిన అత్యధిక శాతం షేర్లను వైసీపీ పెద్దలు అరబిందో సంస్థ పరం చేశారని సిఐడికి కేవీరావు వివరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.